క్రైమ్ కౌంటర్ న్యూస్కి స్వాగతం. కోదాడ నియోజకవర్గ ప్రతినిధి తోళ్ల గురునాథం. నేడు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో కొన్ని దశాబ్దాలుగా కొలువై ఉన్న శ్రీ 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 అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు మార్గశిర మాసం 2వ మంగళవారం సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు చిన్నపట్నం రజనీకాంత్ ఆచార్య మరియు ఆలయ కమిటీ చైర్మన్ కడారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కోదాడ పట్టణానికి చెందిన దేవిరెడ్డి స్నేహలతారెడ్డి, మల్లిక మరియు వారి స్నేహితుల బంధుమిత్రుల సహకారాలతో స్వయంగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలతో అభిషేకాలు నిర్వహించి మరియు కొన్ని వందల మంది భక్తులకు అన్నదాన ప్రసాదములు అందజేశారు. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తమస్మిన్కార నిర్యోగే ప్రమాణం హరిసత్వమః హనుమాన్ యత్నమాస్తేన దుఃఖక్షయకరో భవ. హనుమంతుణ్ణి తలుచుకోవాలి అంటే ముందుగా రాముడిని తలుచుకోవాలి. మనం ఎలా తలుచుకోవాలి అంటే రామరామ అనుకోవాలి. 2 అక్షరాలు, పెద్దగా మంత్రాలు చదవాల్సిన అవసరమే లేదు. రామరామ రామరామ పలకటం రాకపోయినా కూడా మరా మరా అనుకోండి. తిరిగి రాసినా కూడా మరా 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 అంటే రామరామ వస్తుంది. అదే ఎందుకంటే పూర్వకాలంలో కూడా రామాయణం రాయాలంటే వాల్మీకి పోయేవాడిని రాయాలంటే మరి రామ అంటే చాలా పవిత్రమైనటువంటి పేరు. అది మరి అంతటి పవిత్రమైనటువంటి పేరు ఆయన నోటి మించి పలకలేకపోతున్నాడు. ఎందుకు పలకలేకపోతున్నాడంటే అతను మాంసం అవన్నీ జంతువులను చంపేసి తింటున్నాడు కాబట్టి ఆయన నోటి వెంట పవిత్రమైనటువంటి రామ అనేటువంటి మంత్రం రావట్లేదు. మరి ఎట్లా స్వామి, ఎట్లా అంటే మరి ఇలా కాదు, మరి నువ్వు ఎలా చదువుతా అలా చదువు అన్నాడు. ఆ రామ అనేటువంటి పదాన్ని రాష్ట్రంలో మరా మరా అని వచ్చింది అనుకో, అలాగే చదువుకుంటూ పోని ఆయన అన్నాడు. మరా 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 అంటే చివరికి రామరామ అయిపోయింది. అదేవిధంగా అంతటి మహోన్నతమైనటువంటి రామనామం. ఆ రామనామాన్ని మనం నిత్యం జపిస్తూ ఉంటే, తడుస్తూ ఉంటే ఆ శ్రీరామనామాన్ని మనం ఆస్వాదించాలి. ఎప్పుడు ఆ ఆంజనేయ స్వామి మన వెంటే ఉంటాడు. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమః అంటే హరి అనేటువంటి వాడు ఎవరే అంటే శ్రీ మహావిష్ణువు. సాక్షాత్తు మనకు 4 చతుర్భుజాలతో కలిగి ఉద్భవించినటువంటి వాడు భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి అవతారం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రతి కార్యము కూడా మనకు అనుకూలంగా కావాలంటే, మనం వెళ్ళేటువంటి మార్గం కూడా సుమగంగా ఉండాలంటే మనం దాన్ని అనుకూలంగా ఉంచుకోవాలి. మనం అనుకోగానే మనకు ఆ పని కావాలి. పని కావాలంటే మనం ఏం చేయాలి? స్వామిని తలుచుకోవాలి. ఎవరిని తలుచుకోవాలి? రాముడిని తలుచుకోవాలి. రాముడిని తలుచుకోవాలంటే వెంటనే పని అవుతుందంటే కాదు. ముందుగా ఆయన బంటి ఎవరైతున్నాడో ఆయన తలుచుకోవాలి. హనుమని జై శ్రీరామనాలి అనే హనుమంతుడిని మనం మాట్లాడితే ఆయన వెంటనే చేస్తాడు. మనం ఏ కార్యమైనా కూడా ఇంట్లో కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా కార్యక్రమం కావాలంటే, ఏదైనా వస్తువు కావాలన్నా, తిండి కావాలన్నా ముందు అమ్మని అడుగుతారు కానీ నాన్నని అడగరు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. భగవంతుడికి ప్రీతిపాత్రంగా ఉన్నటువంటిది ఆ రామనామం. ఇక్కడ ఆ మంత్రులా చెప్తాడు. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరితమ హనుమాన్ యత్నమాస్తేన దుఃఖక్షయకరో భవ అంటే హనుమంతుని యొక్క రామనామం ఎక్కడైతే స్మరిస్తూ ఉంటారో, ఎక్కడైతే పలుకుతూ ఉంటారో, మనం ఎక్కడైతే ఆ రాముని కొలుస్తూ ఉంటామో అప్పుడు హనుమంతుడు మన వెనకాలే ఉంటాడు. మనకున్నటువంటి సమస్త దుఃఖాలన్నిటిని కూడా హరించి వేస్తాడు ఆయన. హనుమాన్ యత్నమాస్తేన దుఃఖక్షయకరో భవ అంటే మనలో ఉన్నటువంటి దుఃఖాలు, క్షయము అంటే విడిచిపెట్టేటువంటిది. అంటే దుఃఖం అంటే ప్రతిరోజు ఏడవటం కాదు. మనలో ఉన్నటువంటి బాధలు, చెప్పుకునే బాధలు ఉంటే చెప్పలేనటువంటి బాధలు చాలా ఉంటాయి మనలో. మన ఇంట్లో తల్లిదండ్రులు కూడా మనం చెప్పలేం, మన స్నేహితులు కూడా చెప్పలేం. అటువంటి బాధలన్నీ ఎవరికి చెప్పుకుంటామంటే భగవంతుడికి చెప్పుకుంటాం. ఏ భగవంతుడికి చెప్తే తీరుస్తాడు అంటే అందరికీ కూడా అనుకూలమైనటువంటి అటు పరమేశ్వరుడికి కానీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కానీ అందరికీ కూడా హనుమంతుడు. వీరి ద్వారా మరి గరుత్మంతుడు కూడా ఉంటాడు. గరుత్మంతుడిని స్మరించాలంటే చాలా శక్తి కావాలి. అన్నిటికంటే శక్తివంతమైనటువంటి వాడు హనుమంతుడు. ఎందుకంటే ఆ నవగ్రహాలన్నీ కూడా హనుమంతుడి వెంటే ఉంటాయి. ఆ శని హనుమంతుడి యొక్క కాళ్ళ దగ్గర ఉంటాడు. అందుకనే ఆంజనేయ స్వామిని పూజిస్తూ అభిషేకం చేస్తే శని దోషం అనేది పోతుందని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ రామనామం మనలో ఉన్న దుఃఖ దోషాలన్నీ పోవటం కోసమే రామనామాన్ని స్మరిస్తూ ఉండాలని చెప్పేసి చెప్తారు. మనం రాగానే గుళ్ళోకి స్వామిని చూస్తూ ఉంటారు అందరూ, కానీ కనీసం ఒక రామనామం కూడా పలకరు. నిలబడి భోజనాలకైతే ఉంటారు కానీ మనసులో అన్నా కనీసం నాకు వినబడకున్నా ఆయన వినబడుకున్నా రామరామ నిలబడితే అలా